బ్రదర్స్ అయిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కృష్ణా వాటర్ పంపకాలని తేల్చాలంటూ కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించారు. పోలవరం ప్రాజెక్ట్ వచ్చినట్లయితే అధికంగా సర్ప్లస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఆంధ్రప్రదేశ్ కి అవైలబుల్ గా ఉంటుంది. సో అలాంటప్పుడు కృష్ణా నదీ జలాల్ని కొంచెం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలంగాణ కోసం సాక్రిఫైస్ చేయడం తప్పేంటి? అలా ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంపొందించకుండా పోయింటే ఆ 100 TMCs ఆఫ్ వాటర్ ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ అవైలబుల్లో ఉనింటే అసలు ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అయ్యేదే కాదు. ఈ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 యొక్క హియరింగ్స్ లో తెలంగాణ గవర్నమెంట్ 763 TMCs ఆఫ్ వాటర్ డిమాండ్ చేసిందని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. తెలంగాణనేమో PRLIS స్కీమ్ అని చెప్పి, ఆంధ్రప్రదేశ్ ఏమో RLIS స్కీమ్ తీసుకురావాలంటూ కరువు ప్రాంతాలని నీటితో తడపాలని ఒకరికి అగేన్స్ట్ గా ఇంకొకరు ఫైట్ చేస్తున్నారు. నది, వనం, జలాశయాలు ప్రకృతి వరాలు. నీటిపై అందరికీ హక్కు ఉంది. బట్ ఆ హక్కులో వాటా ఎంత అని తేల్చకపోవడంతో ఆస్తి పంపకాల్లో ఇద్దరు అన్నదమ్ములు గొడవ పడుతున్నట్లు బ్రదర్స్ అయిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కృష్ణా వాటర్ పంపకాలని తేల్చాలంటూ కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించారు. ఇప్పుడు ఈ ఇద్దరు బ్రదర్స్ కి ఈ వాటర్ డిస్ప్యూట్ అనేది ఒక పెద్ద అగ్ని పరీక్షలా మారింది. హిస్టారికల్ గా తీసుకున్నట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ అండ్ ప్రకాశం బ్యారేజ్ రాకముందు కోస్టల్ ఆంధ్ర రీజియన్ లో నిరుపేద జీవితాలు, అక్కడి ప్రజలి ఆకలి కష్టాలు, శ్రీనాథుని కవిత్వాలలో ఆ పదజాలం కన్నీటి చుక్కల వలె ఉండేది. కానీ ఒక్కసారిగా ఆ ప్రాంతానికి నదీ జలం అనే బలం రావడంతో ధవళేశ్వరం బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ భూమిని తడిపి కోస్టల్ ఆంధ్ర ప్రాస్పరస్ గా మారింది. అదే విధంగా ఈ నదీ బలాన్ని హిస్టారికల్ గా నెగ్లెక్ట్ అవుతున్న రాయలసీమ రీజియన్ యాజ్ వెల్ as తెలంగాణలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ భూములను కూడా నీటితో తడపాలని ఎంతో కృషి చేస్తున్నారు. ఈ కృషిలో భాగంగానే రెండు రాష్ట్రాలు ఒక మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ని తీసుకురావాలంటూ తెలంగాణనేమో PRLIS స్కీమ్ అని చెప్పి, ఆంధ్రప్రదేశ్ ఏమో RLIS స్కీమ్ తీసుకురావాలంటూ కరువు ప్రాంతాలని నీటితో తడపాలని ఒకరికి అగేన్స్ట్ గా ఇంకొకరు ఫైట్ చేస్తున్నారు. PRLIS అంటే పలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. శ్రీశైలం డ్యామ్ నుంచి ఒక 90 TMC వాటర్ ని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పైకి తీసుకొచ్చి పలమూరు రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ కి ఆ వాటర్ ని సప్లై చేయాలని వీళ్ళ కల. బట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టే అబ్జెక్షన్ ఏంటంటే 2014 లో రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకి పర్టికులర్ గా ఇంత వాటర్ లభ్యం అవ్వాలి అని లీగల్ గాను అఫీషియల్ గాను ఎటువంటి డేటా లేదు. అండ్ ఇలాంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని కంప్లీట్ చేయడానికి కన్స్ట్రక్షన్ కోసం అఫీషియల్ క్లియరెన్సెస్ లేవు అని చెప్పి, అండ్ ఆ పర్టికులర్ క్లియరెన్సెస్ కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ లేదా ఎన్వైరన్మెంట్ ని ఇంపాక్ట్ చేసే స్కీమ్ తో శ్రీశైలం డ్యామ్ లోని నదీ జలాలని ఏ విధంగా వాడుకోవాలి అనేది లీగల్ గాను అఫీషియల్ గాను ఫార్మల్ గాను ఎటువంటి క్లియరెన్సెస్ తెలంగాణ గవర్నమెంట్ కి లేదు. కాబట్టి ఆ నదీ జలాలని వాళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాసెస్ కోసం కన్స్ట్రక్షన్ క్లియరెన్సెస్ కూడా లేకపోవడంతో మీరు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అని ఏపీ గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తుంది. ఇప్పుడు RLIS గురించి మాట్లాడుకుందాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 2060 TMC డిపెండబిలిటీ ఉండే కృష్ణా వాటర్ జలాశయాల్లో ఎప్పుడైతే అధిక వర్షం పడడం వల్ల, మాన్సూన్ బాగా ఉండడం వల్ల, వాటర్ కెపాసిటీ లెవెల్స్ ఎక్కువ పెరగడం వల్ల డ్యామ్ గేట్స్ ని తెరిస్తే ఆ వాటర్ ఎలాగో వేస్ట్ గా బంగాళాఖాతంలో కలిసిపోతుంది. అలా వాటర్ వేస్ట్ అవ్వకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ లో ఉంది. దాని కిందనే ఈ తెలుగంగ ప్రాజెక్ట్ కావచ్చు, హిస్టారికల్ గా చెప్పబడే కేసీ కెనాల్, కర్నూలు కడప కెనాల్, GNSS, గాలేరు నగరి సుజల స్రవంతి, SRBC శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్. ఈ ప్రాజెక్ట్స్ ద్వారా వర్షపు నీరు అధికమైనప్పుడు, ఫ్లడ్ సిచ్యువేషన్ జరిగినప్పుడు, శ్రీశైలం నుంచి ఎప్పుడైతే అధిక మొత్తం వాటర్ ని రిలీజ్ చేసినప్పుడు రాయలసీమ తన రీజియన్స్ కి వాటర్ ని యూజ్ చేసుకుంటోంది. మరి తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటంటే శ్రీశైలం డ్యామ్ లో 2060 TMC ఆ మార్క్ లెవెల్ దాటక ముందే, లో లెవెల్లో ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ వాటర్ ని తీసేసుకుంటుందని చెప్పి, దీనివల్ల ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఫ్రమ్ హైడ్రో పవర్ తెలంగాణ గవర్నమెంట్ యొక్క వాటర్ సప్లైని ఎఫెక్ట్ చేస్తుందని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే PRLIS ఏదైతే ఉందో ఇంతవరకు కన్స్ట్రక్షన్ జరగలేదు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికే స్టక్ అయిపోయి ఉంది. బట్ RLIS స్కీమ్ ప్రకారంగా అందులో యూజ్ చేసే వాటర్ తెలుగంగ ప్రాజెక్ట్ కోసం కావచ్చు లేదా కేసీ కెనాల్ కోసం కావచ్చు అనాదిగా వాడుకుంటూ వస్తున్నాము. అండ్ సర్ప్లస్ వాటర్ ఎప్పుడు ఎక్కువైనా కూడా దాన్ని మేము యూజ్ చేసుకోవాలి అంటూ లీగల్ గా ఫార్మల్ గా అన్ని క్లియరెన్సెస్ బచావర్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఇచ్చిందంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్గ్యూ చేస్తుంది. మరి ఈ 2060 TMC మార్క్ రీచ్ అవ్వక ముందే రాయలసీమ ప్రజల కోసం వాటర్ ని లో లెవెల్లో ఉన్నప్పుడే యూటిలైజ్ చేసుకుంటుంది అనే అలిగేషన్స్ తెలంగాణ గవర్నమెంట్ వేయడం, బట్ దీనికి ఒక ప్రాపర్ ప్రూఫ్ లేకపోవడం వల్ల ఇటు అటు గొడవలు సాగుతూనే ఉన్నాయి. మరి ఈ గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ
కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్ గానీ ఎటువంటి క్లియరెన్సెస్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఒరిజినల్ గా ఆ 811 టీఎంసీ వాటర్ ని బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చింది, విచ్ వాస్ నాట్ బైఫర్కేటెడ్. బట్ 2014 లో బైఫర్కేషన్ తర్వాత తెలంగాణకి ఎంత వాటర్ వెళ్తుంది అండ్ ఆంధ్రప్రదేశ్ కి ఎంత టీఎంసీ వాటర్ వస్తుంది అనే ఒక క్లారిటీ ఎటువంటి సుప్రీం కోర్ట్ కానీ ఎటువంటి ట్రిబ్యునల్స్ కానీ ఇంతవరకు ఇవ్వలేదు. సో రైట్ నౌ ద బోన్ ఆఫ్ కంటెన్షన్ ఇస్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్. సుప్రీం కోర్టులో ఇప్పటికీ పెండింగ్ ఉండే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ యొక్క డెసిషన్ ఇంకా క్లియర్ గా రాలేదు కాబట్టి మేము మీ డిస్ప్యూట్ ని ఎలా సాల్వ్ చేస్తామని చెప్పి చేతులు ఎత్తేశారు. ఈ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ డెసిషన్ వచ్చాక 3 విషయాలు బాగా క్లియర్ అయిపోతాయి. నెంబర్ 1, పలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, ఈ PRLIS ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందా లేదా దీని గురించి ఒక క్లియరెన్సెస్ వచ్చేస్తుంది. నెంబర్ 2, స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత కమాండ్ ఏరియా అండ్ యూటిలైజేషన్ బేసిస్ మీద 34:66 అనే రేషియో ప్రకారంగా ఇంత టీఎంసీ ఆఫ్ వాటర్ ని తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ యూటిలైజ్ చేసుకోవాలంటూ 2014 బైఫర్కేషన్ యాక్ట్ లో మెన్షన్ చేస్తున్నారు. దీని గురించి కూడా ఏమన్నా సవరణలు జరుగుతాయా అని క్లియరెన్స్ వస్తుంది. అండ్ థర్డ్ పాయింట్, 2060 టీఎంసీ మార్క్ ని దాటిన తర్వాత మంచి వర్షం, మంచి మాన్సూన్ వల్ల ఏర్పడే ఆ ఎక్స్ట్రా అడిషనల్ సర్ప్లస్ వాటర్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అండ్ ఏ స్టేట్ కి ఎంతెంత ఉంటుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మనము ట్రిబ్యునల్ అంటే ఏంటి, టీఎంసీ అంటే ఏంది, అసలు ఆ బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడు పెట్టారు అండ్ ఆ బచావత్ ట్రిబ్యునల్ ఎలా డివిజన్స్ చేసింది, అసలు ఈ 2060 టీఎంసీ మార్క్ అనేది దేని గురించి మాట్లాడుతోంది, అసలు ఈ 34:66 రేషియో ఏంటి, ఇవన్నీ డీటెయిల్ గా డిస్కస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి తన 9 పేజీల లెటర్ లో దేని గురించి ఎక్కువ స్ట్రెస్ చేశారో అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనం బేసిక్స్ గురించి మాట్లాడుకుందాం. న్యూస్ లో క్యూసెక్స్, టీఎంసీ అనే పదాలు మీరు వినే ఉంటారు. ఏదన్నా ఒక స్థిరమైన ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఈ పెన్ తీసుకుంటే దీనికి లెంత్ ఇంత, బ్రెడ్త్ ఇంత, హైట్ ఇంత అని మనం చెప్పొచ్చు. బట్ నది అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. మరి ఫ్లో అవుతున్న నదిలో ఇంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఉంది, ఇంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఉంటుంది అని ఒక యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఏదైతే ఉందో దట్ ఇస్ నోన్ యాజ్ క్యూసెక్స్ అండ్ టీఎంసీ. క్యూసెక్స్ అనేది ఫ్లోయింగ్ వాటర్ యొక్క యూనిట్, టీఎంసీ అనేది స్టాగ్నెంట్ అంటే స్థిరంగా ఒక డ్యామ్ లో కావచ్చు, రిజర్వాయర్ లో కావచ్చు స్థిరంగా ఉండే వాటర్ యొక్క మెజర్మెంట్. క్యూసెక్ అంటే క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్. ఒక 1 feet లెంత్, ఒక 1 feet బ్రెడ్త్, ఒక 1 feet హైట్ ఉండే సో ఆ పరిమాణంలో ఉండే క్యూబ్ లో ఎంత వాటర్ పడుతుందో ఆ పర్ సెకండ్. సో రివర్స్ లో ఫ్లో అయ్యే వాటర్, లేదా డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు రిలీజ్ చేసిన వాటర్, లేకపోతే ఫ్లడ్స్ లో వచ్చే వాటర్ ఇన్స్టెంట్ గా ఒక్క సెకండ్ లో మనం మాట్లాడుకున్న ఆ క్యూబ్ పరిమాణంలో ఎంత వాటర్ ఫ్లో అవుతుందో ఆ మెజర్ చేసే యూనిట్ క్యూసెక్. సింపుల్ గా ఒక ఫ్లోయింగ్ రివర్ లో పర్ సెకండ్ ఎంత వాటర్ ఫ్లో అవుతుంది. అండ్ రఫ్లీ మాట్లాడాలంటే 1 క్యూసెక్ ఈస్ ఈక్వల్ టు 28 some approx liters. సో క్యూసెక్ ఫ్లోయింగ్ వాటర్ కి కదా, మరి ఇప్పుడు స్టాగ్నెంట్ వాటర్ కి ఏంటంటే టీఎంసీ. సో మరి టీఎంసీ అంటే ఏంటి, 1000 million క్యూసెక్స్. దీన్ని మనం ఒక రియల్ టర్మ్స్ లో అర్థం చేసుకోవాలంటే టీఎంసీ ఆఫ్ వాటర్ ని కృష్ణా వాటర్ రాయలసీమ మద్రాస్ నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ లో జాయిన్ అయిపోయిన తర్వాత తమిళనాడు గవర్నమెంట్ ఏమనిందంటే మాకు వాటర్ కెపాసిటీ అండ్ వాటర్ రిసోర్సెస్ చాలా తక్కువ కాబట్టి మద్రాస్ కి కొంచెం వాటర్ ని ప్రొవైడ్ చేస్తే బెటర్ గా ఉంటుందని అడిగినప్పుడు అప్పుడు ఉన్న ఎన్టీఆర్ ప్రభుత్వం 15 టీఎంసీ ఆఫ్ వాటర్ ని ఓకే చేశారు. సో అప్పుడు కృష్ణా వాటర్ డివైడ్ అయిన స్టేట్స్ వేర్ మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. సో ప్రతి ఒక్క స్టేట్ నుంచి ఒక 5 టీఎంసీ ఆఫ్ వాటర్ ఈచ్ అంటే 15 టీఎంసీ ఆఫ్ వాటర్ మద్రాస్కి ప్రొవైడ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సో ఈ టీఎంసీ అండ్ క్యూసెక్స్ క్లియర్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు మనం ఈ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చింది అండ్ యాజ్ వెల్ as బచావత్ ట్రిబ్యునల్ ఏంటి, ఈ డివిజన్, ఈ రేషియో ఏదైతే ఉందో 33:64 కావచ్చు, ఇవన్నీ క్లియరెన్సెస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రయారిటీస్ బచావత్ ట్రిబ్యునల్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కృష్ణా వాటర్ వాజ్ డివైడెడ్ బిట్వీన్ ఓన్లీ 3 states. మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యి కర్ణాటకలో ఫ్లో అవుతూ మెల్లగా ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోయేది. సేమ్ అప్పట్లో కూడా ఈ కృష్ణా వాటర్ ని ఎవరు ఎంత యూజ్ చేసుకోవాలి అనే దాని మీద డిస్ప్యూట్స్ వచ్చేవి. ఎందుకంటే పైన ఉండే స్టేట్స్ లైక్ మహారాష్ట్ర, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుందో కృష్ణా వాటర్, వాళ్ళు ఒకవేళ వాటర్ ని బాగా యూటిలైజ్ చేసుకోవాలి అంటూ ఎన్నో రిజర్వాయర్స్, ఎన్నో డ్యామ్స్ కట్టేస్తే కిందకు వచ్చేటప్పటికి కృష్ణా వాటర్ ఫ్లో చాలా తగ్గిపోతుంది, తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిపోతుంది. అలా జరగకుండా ఉండడానికే ఈ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ అనేది ఒక స్థాపించారు. అండ్ స్థాపించి ఎవరికి ఎంతెంత టీఎంసీ ఆఫ్ వాటర్ వెళ్తుంది అనే డివిజన్ క్లారిటీగా చెప్పారు. 1976లో ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్లో బచావత్ ట్రిబ్యునల్లో స్కీమ్ ఏలో ఏం చెప్పారంటే టోటల్ కృష్ణా వాటర్ అవైలబిలిటీ ఒక 75% లెక్క తీసుకుందాం. సో ఆ 75% పర్సెంటేజ్ లెక్క ఈజ్ ఈక్వివాలెంట్ టు
2060 టీఎంసీ. ఈ 75% ఎందుకు తీసుకుంటున్నారంటే ఒక్కొక్కసారి వాటర్ లెవెల్స్ పెరగచ్చు, ఒక్కొక్కసారి ఒక 2-3 ఇయర్స్ మంచి వర్షాలు పడకపోతే ఈ వాటర్ లెవెల్స్ తగ్గచ్చు. బట్ కాన్స్టెంట్గా 2060 టీఎంసీ అనే వాటర్ లెవెల్ మాత్రం మెయింటైన్ అవుతుంది. సో దీన్ని ఒక స్టాండర్డ్గా కన్సిడర్ చేసి అండ్ ఈ టీఎంసీ ఆఫ్ వాటర్నే మనం స్టాండర్డ్ డివిజన్ బిట్వీన్ 3 స్టేట్స్ పెట్టుకుందాం అని డెసిషన్ తీసుకున్నారు. ఈ బచావత్ ట్రిబ్యునల్ యొక్క డెసిషన్ వాజ్ వెరీ మచ్ బెనిఫిషియల్ అండ్ వెరీ మచ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఫ్లో అయిన తర్వాత చివరిగా ఆంధ్రప్రదేశ్లో వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అన్నిటికంటే ఎక్కువ టీఎంసీ ఆఫ్ వాటర్ రావాలి అంటూ 811 టీఎంసీ ఆఫ్ వాటర్ వెన్ కంపేర్ టు మహారాష్ట్రకేమో ఓన్లీ 560, కర్ణాటకకేమో ఓన్లీ 700. కానీ ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీ ఆఫ్ వాటర్ని ఖరారు చేసింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఒకవేళ మాన్సూన్ బాగా ఉన్నప్పుడు వాటర్ బాగా 2060 టీఎంసీ లెవెల్ దాటేసినప్పుడు ఆ ఎక్స్ట్రా సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ యూజ్ చేసుకోవడానికి ఫుల్ ఫ్రీడమ్, ఫుల్ రైట్స్ ఉన్నాయని చెప్పి బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది. 2014లో ఇద్దరు అన్నదమ్ముళ్ళు విడిపిన తర్వాత వరంగా మారిన ఆ సర్ప్లస్ వాటర్ యూటిలైజేషన్ అనే క్రైటీరియానే ఈ ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మధ్య మెయిన్ పొలిటికల్ వార్గా మారింది. అండ్ ఆ గొడవే ఈ తెలంగాణ యొక్క PRLIS స్కీము అండ్ ఆంధ్రప్రదేశ్ యొక్క RLIS స్కీమ్. ఇంకొక ఇష్యూ ఏంటంటే బచావత్ ట్రిబ్యునల్ స్టేట్స్ మధ్యలో డివిజన్ ఇచ్చింది తప్పించి ఆంధ్రప్రదేశ్లో రీజియన్ స్పెసిఫిక్గా అంటే కోస్టల్ ఆంధ్రాకి ఇంత టీఎంసీ ఆఫ్ వాటర్, రాయలసీమ రీజియన్కి ఇంత టీఎంసీ ఆఫ్ వాటర్, తెలంగాణలోని బీడు భూములకి ఇంత టీఎంసీ ఆఫ్ వాటర్ అనే డివిజన్స్ ఎక్కడ ఇవ్వలేదు. సో ఆ రీజియన్ స్పెసిఫిక్ క్లారిటీ కూడా మిస్సింగ్. మరి 2014లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విడిపోయినప్పుడు వాటర్ అనే పాయింట్ మీద గొడవలు వస్తాయని అప్పుడు ప్రభుత్వానికి తెలియవా అంటే తెలుసు. ఆల్రెడీ కృష్ణా, గోదావరి రివర్స్ ఏ ప్రాజెక్ట్స్కి ఎంతెంత టీఎంసీ ఆఫ్ వాటర్ ఏదైతే అలొకేషన్ జరిగిందో అందులో ఎటువంటి చేంజెస్ ఉండకూడదని, అంటే రెస్పెక్టివ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ మీద ఎటువంటి రీడిస్ట్రిబ్యూషన్ జరగకూడదు. సో బేసిక్లీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంటే ముందు నుంచి ఉంది, ఏపీ బైఫర్కేట్ అవ్వక ముందు నుంచి అక్కడ ఆల్రెడీ స్ట్రక్చర్స్ అన్ని ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. సో వాటిలో ఎంత టీఎంసీ ఆఫ్ సర్ప్లస్ వాటర్ యూటిలైజ్ చేసుకుంటున్నామో దాని మీద ఎక్కడ వేలు పెట్టడానికి లేదు అని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం తెలంగాణలో వాటర్ యూటిలైజేషన్ కోసం కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్స్ డెవలప్ చేయాలి అంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 అనేది ఆ డెసిషన్ ఇవ్వడానికి డేట్స్ ని ఎక్స్టెండ్ చేసేలాగా 2014 యాక్ట్లో మెన్షన్ చేశారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. ఆ RLIS స్కీమ్ ప్రకారంగా ఏదైతే అప్రోప్రియేట్ టీఎంసీ ఆఫ్ వాటర్ ని అలొకేట్ చేశారో దాన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకూడదు, అందులో వేలు పెట్టడానికి ఎటువంటి రూల్ లేదు లీగలీ. సో ఎన్టీఆర్ గారు హామీ ఇచ్చినట్లు ఆ 15 టీఎంసీ ఆఫ్ వాటర్ ఏదైతే మనం మద్రాస్కి ప్రొవైడ్ చేస్తామని చెప్పారో అది కూడా ఈ RLIS కిందకే వస్తుంది. ఈ 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగానే 34:66 రేషియో బేస్డ్ ఆన్ కమాండ్ ఏరియా అండ్ యూటిలైజేషన్. అంటే తెలంగాణకి 298.96 టీఎంసీస్ ఆఫ్ వాటర్ అండ్ ఆంధ్రప్రదేశ్కి 512.04 టీఎంసీస్ ఆఫ్ వాటర్ యూటిలైజ్ చేసుకునే విధంగా మెన్షన్ చేశారు. అండ్ ఈ రేషియో కూడా మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ డిఫైన్ చేసింది 2015లో. మరి రైట్ నౌ ఆన్ గోయింగ్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఈ 34:66 అనే రేషియోని కొట్టేసి 50:50 రేషియో, లేకపోతే మా తెలంగాణకి ఇంకొంచెం ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు అండ్ వాళ్ళు తీసుకుంటున్న ఫ్యాక్టర్ ఏంటంటే బేసిన్ ఏరియా. బట్ వీళ్ళు ఏమంటున్నారంటే కృష్ణా బేసిన్ ఏరియా ప్రకారంగా, అంటే తెలంగాణలో కృష్ణా వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుంది కాబట్టి ఆ బేసిన్ ఏరియా ప్రకారంగా మీరు తీసుకున్నట్లయితే 50:50 రేషియోవే కాకుండా అంతకంటే మించి కూడా తెలంగాణకి టీఎంసీస్ ఆఫ్ వాటర్ విడుదల చెయ్యాలి అని డిమాండ్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాదన ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా అలొకేట్ అయిన టీఎంసీ ఆఫ్ వాటర్ ని కట్ చేస్తే మా కమాండ్ ఏరియాస్ కానీ మా బీడ్ భూములు కానీ వాటన్నిటికీ అన్యాయం జరిగినట్లు కదా అని వాదిస్తుంది. అండ్ 2014 యాక్ట్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు ప్రాజెక్ట్ స్పెసిఫిక్ గా, ల్యాండ్ స్పెసిఫిక్ గా, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆ టీఎంసీస్ ఆఫ్ వాటర్ ని రీఅలైన్ చేయకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్ గా ఆర్గ్యూ చేస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఆ బేసిన్ ఏరియా ఆర్గ్యుమెంట్ ఏంటంటే తెలంగాణకి ఏపీకి మధ్య కృష్ణా వాటర్ ఒక బార్డర్ లాగా ఫామ్ చేస్తూ బే ఆఫ్ బెంగాల్ లో కలిసిపోతుంది. బట్ ఆ బేసిన్ ఏరియా ఏదైతే ఉందో తెలంగాణలో ఎక్కువ ఉంటుంది కాబట్టి కృష్ణా జలాలు మేము ఎక్కువ వాడుకునే విధంగా మాకు అవకాశం ఇవ్వండి అంటూ ఆర్గ్యూ చేయడం. ఇంకొక విషయం ఏమంటుందంటే గోదావరి నది వాటర్ని బాగా యూటిలైజ్ చేసుకోవడానికి పోలవరం ప్రాజెక్ట్ వచ్చినట్లయితే అధికంగా సర్ప్లస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఆంధ్రప్రదేశ్కి అవైలబుల్గా ఉంటుంది. సో అలాంటప్పుడు కృష్ణా నది జలాల్ని కొంచెం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలంగాణ కోసం సాక్రిఫైస్ చేయడం తప్పేంటి? బట్ రియల్ టైంలో మాట్లాడుకుంటే పోలవరం ప్రాజెక్ట్ కట్టడం స్టార్ట్ అయినా ఇంకా ఫినిష్ అవ్వలేదు అండ్ ఏ నాటికి ఫినిష్ అవుతుందో కూడా మనకు క్లారిటీ లేదు. మరి ఆ బేసిస్ మీద తీసుకొని తెలంగాణకి ఎట్ ప్రెజెంట్ రియల్ టైంలో ఎక్స్ట్రా టీఎంసీ ఆఫ్ వాటర్ ఆంధ్రప్రదేశ్ సాక్రిఫైస్ చేసేస్తే
రైట్ నౌ RLIA స్కీమ్ కింద కర్నూలు, కడప, చిత్తూరు ఈ రీజన్స్ కి తెలుగంగ ప్రాజెక్ట్ కి మిగిలిన కేసీ కెనాల్ కి రావాల్సిన వాటర్ రాదు కదా. ఈ రేషియో ఆఫ్ ద బేసిన్ ఏరియా పక్కన పెట్టినట్లయితే ఇక్కడ ప్రైమరీ బోన్ ఆఫ్ కంటెన్షన్ ఏంటంటే ఈ సర్ప్లస్ ఫ్లడ్ వాటర్ ఏదైతే వస్తుందో తెలంగాణ గవర్నమెంట్ యొక్క PRLIA స్కీమా లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క RLIA స్కీమా ఈ సర్ప్లస్ వాటర్ ని ఎవరు యూటిలైజ్ చేసుకుంటారు అనే దాని మీదే రెండు రాష్ట్రాలు బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి కూర్చోన్నాయి. అండ్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కూడా తేల్చి చెప్పేసింది దెర్ ఇస్ నో వీటో. లీగల్ గా కృష్ణా వాటర్ ఎవరికి ఎంత చెందాలి అని మేము తేల్చి చెప్పేంత వరకు ఎటువంటి ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకూడదు అని చెప్పి నో వీటో అని ఇచ్చేసింది. సో జగన్ గారు ఆ 9 పేజీల లెటర్ లో ఆ రీజనల్ సెంటిమెంట్, ఆ రాయలసీమ సెంటిమెంట్ ని ఒక ప్రెషర్ గా వాడి గవర్నమెంట్ మీద మీరు ఇంకా గట్టిగా కోర్టులో ఫైట్ చేయాలంటూ ఒక్క TMC ఆఫ్ వాటర్ కూడా నష్టపోయినా లేకపోతే తెలంగాణకి వెళ్ళిపోయినా రాయలసీమ రీజియన్ కి ఆంధ్ర ప్రజలకి తీవ్ర అన్యాయం చేసిన వారు అవుతారని లెటర్ లో మెన్షన్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు వేసే మేజర్ అలిగేషన్ ఏంటంటే 1996 లోక్సభ ఎలక్షన్స్ తర్వాత HD దేవేగౌడ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత తన రీజియన్ అయిన కర్ణాటకలోని కృష్ణా రివర్ వాటర్ ని పొదుపు చేసే ఆల్మట్టి డ్యామ్ హైట్ ని పెంచడం అండ్ అలా పెంచడం వల్ల ఆల్మోస్ట్ 100 TMCs ఆఫ్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది అని ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేసినప్పుడు మొత్తం తెలుగు రాష్ట్రంలో ఎన్నో రాస్తారోకులు, ఎన్నో ప్రొటెస్టులు, నిరసనలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు కరెంట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినప్పటికీ దాన్ని అంత చెవిలో వేసుకోలేదని చెప్పి అలా ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంపొందించకుండా పోయింటే ఆ 100 TMCs ఆఫ్ వాటర్ ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ అవైలబుల్లో ఉనింటే అసలు ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అయ్యేదే కాదు అన్నట్లు ఇప్పుడు ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్ట్స్ అయినటువంటి హంద్రీనీవా, గాలేరు నగరి, వెలిగొండ, రాయలసీమ అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్ కి బెనిఫిట్ ఇస్తూ అదేవిధంగా తెలంగాణలోని నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ కి ఇన్నఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉండేది అని అసలు ఇప్పుడు ఇంత పెద్ద డిస్ప్యూట్ అయ్యేదే కాదు అని చెప్పి కూడా ఆయన లెటర్ లో పేర్కొన్నారు. బట్ అందులో ఎంత నిజాలు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది. సో హిస్టారికల్ గా కూడా ఇలా అన్యాయం జరిగింది. ఇప్పుడు కూడా సెప్టెంబర్ 23rd and 24th of 2025 ఈ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 యొక్క హియరింగ్స్ లో తెలంగాణ గవర్నమెంట్ 763 TMCs ఆఫ్ వాటర్ డిమాండ్ చేసిందని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఇలాంటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పార్టీస్ తో సంబంధం లేకుండా, పాలిటిక్స్ తో సంబంధం లేకుండా మనకి రావాల్సిన వాటర్ షేర్ కోసం ఎంతో దృఢంగా ఫైట్ చేయాలి అని పేర్కొన్నారు. సో ఈ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ గురించి అన్ని కోణాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ట్రై చేసాము. బట్ ఇంకేదన్నా కొత్త పాయింట్స్ తెలంగాణ ప్రజలు ఒకవేళ చూస్తున్నట్లయితే వాళ్ళ దగ్గర ఏదైనా యూనిక్ పాయింట్స్ లేకపోతే ఏదైనా పాయింట్ మేము మిస్ చేసినట్లయితే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏపీ సైడ్ వాళ్ళ ప్రజలు ఎవరైనా చూస్తున్నట్లయితే కూడా రాయలసీమ సర్టన్ ఏదైనా ప్రాజెక్ట్ గురించి ఏదైనా మిస్ చేసి ఉంటే ఖచ్చితంగా మీరు కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్.